మన దేవుడు ఎట్లా పిలువబడుతూ వచ్చాడు అంటే సత్యవంతుడు. మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురికి కూడా ఈ నామం వర్తిస్తుంది. ఈ సత్యవంతుడైనటువంటి దేవుడు ఎట్లా తాను బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే ఆయన స్వభావ విషయంలో ఆయన సత్యము గలవాడు, ఆయన మాట సత్యము, ప్రవర్తన విషయంలో ఆయన సత్యవంతుడు, ఆయన త్రోవలు కూడా సత్యములే, యెహోవా మార్గములు కూడా సత్యమైనవి, చేతి కార్యములు సత్యమైనవి, ఆయన చేసే వాగ్దానాలు కూడా ఎలాంటివంట సత్యమైనవి. లేఖనాలన్నిటిలో కూడా మన దేవుడు సత్యవంతుడు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. మరొక మాట చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము, నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈ 3 వాక్యాల్లో ఒక మాటను కామన్ గా మనం చదువుకున్నాం. ఏంటా మాట? మన దేవుడు ఎట్లా పిలువబడుతూ వచ్చాడు అంటే సత్యవంతుడు. ఇవి యేసు క్రీస్తు ప్రభువును గూర్చి రాయబడినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. ఈ మాటల్లో ప్రభువును ఇలా పేర్కొన్నారు, ఏమని? సత్యవంతుడు. అయితే మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురికి కూడా ఈ నామం వర్తిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు 3 వాక్యాలు కూడా ఎవరిని గురించి రాయబడినాయి? ఈ మాటలు సత్యవంతుడని ఎవరిని పేర్కొంటున్నారు? కుమారుడైన దేవుడిని మనం చూస్తూ వచ్చాం. ఈ 3 వచనాల్లో ముఖ్యంగా మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలు కూడా యేసు క్రీస్తు ప్రభు గురించి ఆ మాటలు రాయబడ్డాయి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని గురించి ఈ మాటలు వాస్తవమేనా? ఆయన కూడా సత్యవంతుడని రాయబడిందా అంటే రాయబడింది. ఒకసారి చదువుదాం రండి. యోహాను సువార్తలోనే 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ మీరు గమనించండి, దేవుడిని ఎలా సంబోధిస్తున్నాడు? అద్వితీయ సత్యదేవుడు అంటే ఆయన లాంటి సత్యదేవుడు ఇంకొకరు ఎవరు కూడా లేరు అన్నట్టు. అద్వితీయ సత్యదేవుడు అంటే. ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఎవరు పంపించారు యేసు ప్రభుని? తండ్రి పంపించాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరంట? సత్యవంతుడు. ఈ మాట గమనించండి. తర్వాత రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే అర్థం ఏంటి? ఆయన సత్యవంతుడు అని అర్థం. కాబట్టి కుమారుని గూర్చి సత్యవంతుడు అని చదువుకున్నాం, తండ్రి అయిన దేవుని గురించి సత్యవంతుడు అని చదువుకుంటున్నాం. 3వది చూడండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం రాయబడతా వచ్చింది? యోహాను సువార్త 14:16. అనగా సత్యస్వరూపియగు ఆత్మ. సత్యస్వరూపి అంటే అర్థం ఏంటి? 16వ అధ్యాయంలో కూడా మాట రాయబడింది. దానికంటే ముందు 15:26లో కూడా చదువుదాం. చూడండి. సత్యస్వరూపి అయిన ఆత్మ. 13వ వచనంలో కూడా సేమ్ ఇదే మాట రాయబడింది, సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈ మాటలు మీరు చూడండి. 3 వచనాలు మనం చదువుకున్నాం, కుమారుడు సత్యవంతుడని. ఇంకొక 3 వచనాలు మనం చదువుకున్నాం, తండ్రి సత్యవంతుడని. ఇప్పుడు 3 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్యవంతుడు. కాబట్టి మన త్రియేక దేవుడు ఎవరు? సత్యవంతుడు. గుర్తించండి. ఆయన తనకు తానుగా చెప్తున్నాడు, నేనే సత్యమును. ఈజ్ ట్రూత్. గుర్తించండి. ఈ సత్యవంతుడైనటువంటి దేవుడు ఎట్లా తాను బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే చూడండి, ఆయన స్వభావ విషయంలో ఆయన సత్యము గలవాడు అని రాయబడతా వచ్చినాయి కొన్ని లేఖనాలు. ఒకసారి చదువుదామా? సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. 2 శామ్యూయల్. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. అవి ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేస్తాడు? అగపరుస్తాడు, లేక మీరు వాటిని చూస్తారు అని రాయబడతా వచ్చింది. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే
తన స్వభావ విషయంలో ఆయనకి ఏమున్నది? సత్యం ఉన్నది. అందుకోసం సత్య స్వభావం గలవాడు. స్వభావం అంటే ఏంటి చెప్పండి? ఇతని స్వభావం మంచిది కాదని అంటారు కదా. స్వభావం అంటే ఏంటి? బుద్ధి. మన లోపల బుద్ధి. బుద్ధి మంచిదైతే బుద్ధిమంతుడు, బుద్ధి చెడినదైతే బుద్ధిహీనుడు, అంతేనా కదా? ఈయన స్వభావంలో సత్య స్వభావం కలిగిన వాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన బిహేవియర్ అంతట్లో కూడా ఎక్కడా కూడా అసత్యము, అబద్ధం అనేది మనకి కనిపించదు. గుర్తించండి. అందుకోసం దేవుని గురించి రాయబడింది, ఆయన మనకు అగుపరిచే ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే తన స్వభావం నుండి ఏం అవుట్పుట్ మనకు బయటకు వస్తుందంటే సత్యమే. మన దేవుడు సత్యవంతుడు కనుక, ఆయన స్వభావమే సత్యం కనుక ఆయన సత్యవంతుడిగా మాట్లాడబడుతున్నాడు, లేక మనకు ప్రదర్శన చేయబడుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తాం. రెండవది చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. ఐజియా చాప్టర్ 25 verse 1. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, సత్య స్వభావమును అనుసరించి నీ సత్య స్వభావమును అనుసరించి నువ్వేం చేసావు? పూర్వకాలమున నీ ఆలోచనలన్నింటినీ నువ్వేం చేస్తా వచ్చావు? నెరవేరుస్తూ వచ్చావు అని చెప్తున్నాడు కదా. గుర్తించండి, ఇక్కడ దేన్ని బట్టి ఆయన కార్యాలు చేస్తున్నాడు అంటే తన సత్య స్వభావము చేత. ఈ మాటలు గమనించండి. తర్వాత రెండవదిగా మనం చూస్తాం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీ దాసుడునైన నాకు నీ మాట సత్యము. మన ప్రభు యొక్క స్వభావము సత్యము. రెండోది ఆయనది మాట కూడా ఏంటంట? సత్యము. ఈ మాట అర్థం చేసుకోండి. ఆయన స్వభావం సత్యం కనుక ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఏంటంట? సత్యము. ఈ మాట గమనించండి. సత్యము అంటే ఒక మాటలో చెప్పాలంటే నమ్మదగినది. ఈ లోకంలో మనుషులు తమ పొరుగు వారితో ఎక్కువ మట్టుకు అసత్యమే పలుకుతాం. ఎందుకోసం? మనం కొన్ని విషయాలను వాటిని చేయలేము కానీ చేయగలము అని చూపించుకోవడానికి ముందు ఏం చేస్తాం? బడాయిగా అసత్యాలు పలుకుతాం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన తన మాటలో ఎప్పుడూ కూడా సత్యాన్నే పలికాడు, ఆ సత్యాన్ని నెరవేర్చాడు కదా. గుర్తించండి. అందుకోసమే ఆయనను సత్యవంతుడు అని బైబిల్ సంబోధిస్తుంది. ఆయన మాట సత్యము. ఆ మాట ఎప్పటికీ కూడా తప్పిపోలేదు. భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడం విషయంలో ఈ సత్యవంతుడు ఎప్పుడూ తప్పిపోలేదు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. తన మాట అంటే ఏంటి? తన వాక్యమే. ఒకసారి దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూస్తాం. యెహోవా న్యాయ విధులు ఏంటంట? సత్యమైనవి. న్యాయ విధులు అంటే అర్థం ఏంటి? న్యాయ విధులు అంటే వాక్యమే కదా. న్యాయ విధులన్నా లేకపోతే శాసనములన్నా కట్టడలన్నా ఇవన్నీ దేని గురించి చెప్తున్నాయి కీర్తనల గ్రంథంలో అంటే దేవుని వాక్యాన్ని గురించి. కాబట్టి ఆయన మాట అంటే ఆయన వాక్యమే. ఆ వాక్యం సత్యమైనది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. నీవు సత్యముగానే ప్రవర్తించితివి గాని మేము దుర్మార్గులమైతిమి కదా. నెహెమ్యా భక్తుడు అంటున్నాడు ప్రభువును గూర్చి, ఏమంటున్నాడు? మా మీదికి వచ్చినటువంటి ఈ పాతకాలు లేకపోతే ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఇవన్నిటిని బట్టి చూస్తే నువ్వు న్యాయస్థుడివే. కింద చక్కని మాట, నీవు సత్యముగానే ప్రవర్తించితివి. చూడండి, ఇక్కడ సత్యానికి న్యాయానికి సంబంధం ఉంది. ఏ వ్యక్తిలో న్యాయం ఉంటుందో ఆ వ్యక్తి సత్యవంతుడు అని చెప్పవచ్చు. అందుకోసమే ప్రభువును గూర్చి నెహెమ్యా భక్తుడు ఆత్మ ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడు. మా మీదికి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నువ్వు అన్యాయస్తుడు అనుకుని కొద్దిమంది అనుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం న్యాయవంతుడివే. ఎందుకంటే నువ్వు సత్యముగానే ప్రవర్తించితివి. నీ ప్రవర్తనలో అన్యాయము లేదు, అసత్యము లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. వాస్తవమే కదా. కొన్నిసార్లు మనకి ప్రతికూలంగా ఏదైనా సంభవించినప్పుడు మనం కూడా అనుకుంటాం దేవుడు నాకు అన్యాయము చేశాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం పేతురు రాసిన పత్రికలో ధ్యానిస్తూ వచ్చాం, అవసరమును బట్టి కొంతకాలం మనకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాడు. అది కూడా దేనికోసం అంటే మనల్ని శుద్ధ సువర్ణంగా మలచి మనకి మెప్పు, ఘనత, మహిమ కలగడానికై ఆ కార్యం మన జీవితంలో జరిగిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా తన యొక్క ప్రవర్తన విషయంలో ఆయన సత్యవంతుడు. ఈ మాటను గుర్తించండి. తర్వాత కీర్తనలు 25వ అధ్యాయం 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను
ఆయన శాసనములను గైకొను వారి విషయములో ఆయన త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. ఆయన త్రోవలు కూడా సత్యములే అని రాయబడింది. అంటే ఆయన మార్గములు, హిస్ వేస్ ఆర్ ట్రూ కదా, గుర్తించండి. ఆయన మార్గములు ఎలాంటివంట? సత్యవంతమైనవి. ఈ మాటను గుర్తించండి. ఇప్పటి వరకు మనం దాదాపు 4 విషయాలు చూసుకున్నాం. ఏంటవి? ఆయన స్వభావము సత్యముతో ఉండింది, రెండవది ఆయన మాట సత్యము, మూడవది ఆయన ప్రవర్తన సత్యము, నాలుగవది ఆయన త్రోవలు అంటే ఆయన మార్గములు, హిజ్ వేస్ కదా, గుర్తించండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏర్పాటు చేసిన మార్గాల్లో నడిచేటప్పుడు మనుషులకు అవి చాలా అననుకూలంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని దేవుడు సత్యమైనవి అని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, గుర్తించండి. అందుకోసమే ఒక భక్తుడు ఇలా అంటాడు, హోషేయ 14:9, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలనగా యెహోవా మార్గములు చక్కనివి. యెహోవా మార్గములు చక్కనివి, ఎందుకంటే అవి సత్యమైనవి. నీతిమంతులు వాటిని అనుసరించి నడుచుకుందురు. ఈ మాటలు గమనించి, యెహోవా మార్గములు కూడా సత్యమైనవి అనే మాటను మనం చూస్తున్నాం. తర్వాత కీర్తన గ్రంథం 111వ కీర్తన 7వ వచనం, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. చేతి కార్యములు సత్యమైనవి, ఆయన కార్యములు కూడా సత్యమైనవి. ఆయన స్వభావమే కాదు, ఆయన మాటే కాదు, ఆయన ప్రవర్తనే కాదు, ఆయన మార్గాలే కాదు, ఆయన చేసే ప్రతి పని కూడా, ఆయన కార్యాలన్నీ సత్యమైనవి అనే మాటను మనం చూస్తున్నాం. అంతేకాదు 132వ కీర్తనలో 12వ వచనాన్ని చదువుకుందాం. 132:12, యెహోవా సత్య ప్రమాణమును దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ప్రమాణము అంటే ఏంటి? ప్రామిస్, వాగ్దానం, గుర్తించండి. ఆయన చేసే వాగ్దానాలు కూడా ఎలాంటివంట? సత్యమైనవి. సత్యవంతుడైన దేవుడు ఎవరికైనా మాట ఇస్తే, వాగ్దానం చేస్తే అది సత్యమైనది. ఆయన మాటను ఎప్పుడూ కూడా ఏం చేయలేదు, తప్పిపోలేదు. వాగ్దానం చేసిన వాడు ఎవరంట? సత్యవంతుడు, నమ్మదగిన వాడు. కాబట్టి దాన్ని తప్పకుండా నెరవేర్చాడు. అది అనేకుల జీవితాల్లో మనం దాన్ని చూస్తాం. కాబట్టి సత్య ప్రమాణము కలిగినటువంటి దేవుడు. తర్వాత ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. ప్రభుకి ఇంకో పేరు పెడుతున్నారు ఇక్కడ ప్రజలు, ఏమని? సత్య సాక్షి. మన దేవుడిని ఈరోజు ఇట్లా చూస్తున్నాం. లేఖనాలన్నిటిలో కూడా మన దేవుడు సత్యవంతుడు కదా. ఒక్క మాటలో సత్యవంతుడు అనే పదాన్ని అర్థం చేసుకోవాలి అంటే, మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు? సత్యము అంటే ఏంటి చెప్పండి? నిజము. సత్యము అంటే నిజం. దానికి వ్యతిరేక పదం ఏంటి? అబద్ధం కదా. బైబిల్లో ఒక మాట ఉన్నది, అసత్య దేవతలను ఆరాధించువారు తమ కృపాధారమును తృణీకరింతురని యోనా భక్తుడు అంటాడు. ఈ లోకంలో ఎన్నో మాయా స్వరూపమైనవి ఉన్నాయి, కానీ మన దేవుడు మాత్రం సత్యవంతుడిగా పేర్కొనబడుతున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుకోసమే యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన మాయా స్వరూపుణ్ణి అయినట్టు నన్ను సేవించమని మిమ్మల్ని నేను అడగలేదు, నన్ను నేను బయలుపరుచుకున్నా, నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నా, నేను సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి అని తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. మనం అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మన దేవుని యొక్క స్వభావ లక్షణాలను మనం తెలుసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు మనం గుర్తించాలి. మన దేవునిలో ఈ సత్యం ఉన్నది కనుకనే ఆయన బిడ్డలమైనటువంటి మనకు ఆ సత్యాన్ని అగుపరుస్తూ వచ్చాడు. తన స్వభావంలో మొదటిగా మనం చూస్తూ వచ్చాం. రెండవది, ఆయన తన మాట సత్యమైనది అని చూస్తూ వచ్చాం. మూడవది, ఆయన ప్రవర్తన అంతా సత్యమైనది అని రాయబడతా వచ్చింది. తర్వాత ఆయన మార్గములు సత్యమైనవి అని రాయబడతా వచ్చింది. ఆయన కార్యములు సత్యమైనవి, ఆయన చేసే ప్రమాణం సత్యమైనది, ఆయన సత్య సాక్షి. 7 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ సత్యవంతుడైన దేవుడు నా బ్రతుకును ఏం చేశాడు అని ఒకసారి ఆలోచించి ప్రభువుని ఆరాధించాల్సి వస్తే, వాస్తవానికి మన మొదటి స్థితి ఏంటి మనం ఒకసారి చూసుకుంటే, యోహాను భక్తుడు సువార్తను రాస్తూ ఉన్నప్పుడు 8వ అధ్యాయంలో మనం ఎవరమో మన ఉనికిని గుర్చి రాస్తూ వచ్చాడు. యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చ కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఈ మాట గమనించండి. మీ తండ్రి
ఎవరు అని చెప్తున్నాడు? అబద్ధికుడు. ఎవరు అతను? సాతాను కదా. సాతాను గురించి చెప్తున్నాడు. వాస్తవానికి ఎవరితో మాట్లాడుతున్నాడు తెలిసి ఈ మాటలన్నీ? పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు ప్రభు. పరిసయ్యులు అనుకుంటున్నారు మేము అబ్రహాము సంతానం అనుకుంటున్నారు. మా తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి అబ్రహాము సంతానము అని అతిశయిస్తూ మేము దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, లేదు లేదు, మీరు దేవుని పిల్లలు కాదు. ఎవరు మీరు? అబద్ధికుని పిల్లలు కదా. సత్యము వానిలో లేదు. ఎప్పుడు ఇది కార్యం జరిగింది? మనం నిజంగానే అబద్ధికుని పిల్లలమా? కాదు. మనం సత్యవంతుడే సృష్టించాడు, కానీ మనల్ని మనం ఆదాములో అమ్మబడిన వారం, అతనికి దాసులం అయిపోయాం. అతడు మనల్ని ఏలుతున్నాడు, మన తండ్రిగా మారిపోయాడు. అతని వంకర చేష్టలను అనుసరించుట కారణంగా మనం అతని పిల్లలుగా పిలువబడుతూ వస్తున్నాం కదా. పుట్టిందేమో సత్యవంతుడికి, కానీ వాడు తప్పిపోయి ఇంకొకటి దగ్గర పెరిగాడు, వాడు అబద్ధికుడు అనుకోండి. ఏమంటారు? పెరిగిన దాన్నే చూస్తారు కదా, పుట్టిన దాన్ని చూడరు కదా. అర్థం చేసుకోండి. ఒకసారి ఆలోచిద్దాం, మన జీవితంలోనే ఆలోచిద్దాం. ఇప్పుడు అనుకుందాం, నేను ఒక మంచి ధనవంతుడికి పుట్టాను, కానీ తప్పిపోయాను అనుకోండి. ఎక్కడో తప్పిపోయాను, నా తల్లిదండ్రుల నుండి దూరం అయిపోయాను. ఒక పకీరోడు నన్ను పెంచుకున్నాడు. పకీరోడు అంటే నా ఉద్దేశంలో పకీర్ అంటే సాధువు కాదు, ధనవంతుడికి వ్యతిరేకంగా బెచ్చగాడు అనుకోండి. ఆ బెచ్చగాడికి దొరికి ఆ బెచ్చగాడే నన్ను సాదుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నా స్థితి తర్వాత, కొంతకాలం తర్వాత బెచ్చగాడు నన్ను సాదుకుంటున్నప్పుడు నన్ను ఏమంటారు? బెచ్చగాడు కొడుకే అంటారు. అర్థమైందా మీకు? ధనవంతుడిని పుట్టినప్పటికీ కూడా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, నా స్థితి ఏంటి? బెచ్చగాడి దగ్గర ఉన్నాను కాబట్టి నన్ను బెచ్చగాడే అంటారు. అర్థమైందా మీకు? అట్లా అయిపోయింది మానవుని యొక్క స్థితిగతులు. తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, కానీ అతని నుండి ఆదాములో మనం అందరం తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాం? అబద్ధికుని చెంతకు వెళ్ళిపోయాం. ఆ అబద్ధికుడు మనల్ని ఏలుతూ ఉన్నాడు. అందుకోసం యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. అయితే ఈ అబద్ధికుని వలయంలో ఉన్నటువంటి మనల్ని ఈ సత్యవంతుడైన దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. తన సత్యము చేత మనల్ని విమోచించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకోసమే ఇదే 8వ అధ్యాయంలో ఏంటి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనేది ప్రభు చెప్తున్నాడు. 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఎవరి సత్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అర్థం చేసుకోండి. దీనికోసం ఒక మాట నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఈ మాట గమనించండి. ఇప్పుడు ఈ కృపా సత్యము అనే మాటను మీరు దగ్గర పెట్టుకుని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరి కృపా సత్య సంపూర్ణుడు చెప్పండి? యేసు ప్రభువే కదా. కృపా సత్యముల వలన దోషమునకు ఏం కలుగుతుందంట? ప్రాయశ్చిత్తం. ఏంటి కృపా సత్యము? అక్కడ పెట్టుకుందాం. యేసు క్రీస్తు ప్రభు కదా. యేసు క్రీస్తు ప్రభు వలన దోషమునకు ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం. వాస్తవం ఇది. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకున్నవి అని వాక్యం చెప్తుంది. కృపా సత్యములు ఎక్కడ కలుసుకున్నాయంటే యేసు ప్రభువులో కలుసుకున్నాయి. గమనించండి. సత్యం ఏమంటది అంటే, నీవు పాపివి, నీ పాపమునకు శిక్ష, నీ పాపమునకు వచ్చి జీతము నిత్య మరణం అని సత్యం చెబితే, కృప అంటుంది ఆ మరణాన్ని నువ్వు భరించిన అవసరం లేదు, నీ కోసం నేను దాన్ని భరించాను అని చెప్తుంది. గుర్తించండి. పాత నిబంధన కాలంలో కృప కృపగానే ఉంది, సత్యము సత్యంగానే ఉంది. ఎప్పుడు దోషాన్ని ఖండించేదిగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం పాత నిబంధనలు. అందుకోసమే ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా తీర్చలేకపోయింది. కానీ కృపా సత్యములు కలుసుకున్న యేసు ప్రభువులో, అందుకోసం శిక్ష విధించబడిన మానవుణ్ణి తప్పించడానికి కృప కోరుకున్నది. అందుకోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టింది, చనిపోయి తిరిగి లేచి మానవునికి పాప క్షమాపణ సిద్ధం చేసింది. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే, కృపా సత్యములు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనలో సత్యం ఉంది. ఆ సత్యవంతుడు తన కృపను చూపి మనల్ని ఏం చేస్తా వచ్చాడు? దోషముల నుండి విమోచిస్తూ వచ్చాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనల్ని కూడా ఇప్పుడు సత్యవంతులుగా తీర్చేశాడు. గుర్తించండి. ఒకప్పుడు మనం ఎవరో? అబద్ధికుని కుమారులను. వానిలో సత్యము లేదు, మనలో కూడా ఏం లేదు, సత్యము లేదు. కానీ ఇప్పుడు ఏమైంది? సత్యవంతుడు వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, కృపా సత్యముల వల్ల నా దోషమునకు ప్రాయశ్చిత్తం చేశాడు, నన్ను కూడా సత్యవంతునిగా చేసేశాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము సత్యమే మాట్లాడగోరుచున్నాము అనే మాటను వాడతాడు. ఒకప్పుడు తాను అబద్ధికుడుగా జీవించాడు. లోపల ఒకటి, బయట ఒకటి. మతం అనే ముసుగు వేసుకుని లోపల ఏమాత్రం సత్యం లేనివాడిగా ఉన్నాడు. యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆ వెలుగును చూశాడో అతడు సత్యవంతుడిగా మార్చబడ్డాడు. అందుకోసమే ఆ తర్వాత రాయబడినటువంటి మాటల్లో
నేను మాట్లాడేదంతా సత్యమే మాట్లాడుతున్నాను అంటాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల ఆ. నీతి ఆయుధములు కలిగి ఆ, ఘనతల వలనను ఆ, సుకీర్తి దుష్కీర్తి వలనను ఆ, దేవుని పరిచారకమై ఉండి ఆ, అన్ని స్థితులలో ఆ, మమ్మల్ని మేమే వర్తించుకొనుచున్నాము. ఆ. మేము మోసగాండ్రమైనటువంటి ఆ. సత్యవంతులము. మేము మోసగాండ్రమైనట్లుండి ఎవరు అంట? సత్యవంతులము. ఈ మాట గమనించండి. ఒకప్పుడు తన స్థితి ఏంటంటే బయటకేమో సత్యవంతుడు, లోపల మోసగాడు. ఎందుకంటే మతం ముసుగులో ఉన్నాడు. ఆ మతం తన హంతకుణ్ణి చేసినప్పటికీ కూడా తాను ఏమనుకుంటున్నాను, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటూ బయటకేమో సత్యవంతుడిగా కనిపిస్తూ లోపలేం కలిగి ఉన్నాడు, అంతా దుష్టత్వమే. కానీ ఇప్పుడు ఏమయ్యాడంట, బయటికి మోసగాడిగా కనిపిస్తున్నాడంట, కానీ లోపల ఎవరంట? సత్యవంతుడు. టోటల్లీ చేంజ్డ్. మన దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన ఏం కోరతాడు, ఎక్కడ సత్యాన్ని కోరతాడు తెలుసా? అంతరంగంలో కోరతాడు. ఎక్కడ కోరతాడు? 51వ కీర్తన ఒకసారి చదువుదామా, 6వ వచనం. నీవు ఆ, అంతరంగంలో సత్యం కోరుచున్నావు. నీవు అంతరంగములో ఏం కోరుతున్నావు? సత్యము కోరుచున్నావు. మన దేవుని యొక్క స్వభావం సత్యం కాబట్టి ఆయన మన అంతరంగంలో లోపల ఏం కోరుతాడంట? సత్యాన్ని కోరుతాడు. ఆ సత్యం ఇదివరకు పౌల్లో లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. అందుకోసమే బయట కనిపించే రూపంలో బహుశా మీకు మోసగాండ్రగా మేము కనిపిస్తున్నప్పటికీ మేము ఎవరు? వీఆర్ ట్రూ పీపుల్, సత్యవంతులమైనటువంటి ప్రజలం. మేము నిజమే చెబుతున్నాం మీకు సమస్త విషయాలు. నిజమే. ఒక వ్యక్తి ఆత్మ ద్వారా సంధించబడి రక్షణ పొందితే ఆ వ్యక్తి జీవితంలో మొట్టమొదటి జరిగే కార్యం ఏంటో తెలుసా? అతడు అబద్ధ జీవితాన్ని వదిలిపెడతాడు, సత్య మార్గంలో నడుచుకుంటాడు. ఒకవేళ మన జీవితాల్లో అబద్ధమే రాజ్యం ఏలుతూ ఉంటే గనక మనం సత్యవంతుని యందు ఉన్నవారము కాము. ఈ సత్యాన్ని గుర్తించండి. ఈ కృపా సత్యముల ద్వారా పాప క్షమాపణ పొంది సత్య మార్గంలోనికి వచ్చాం. ఈ సత్యదేవుణ్ణి అనుసరిస్తూ మనం సత్యవంతులుగా పిలువబడుతున్నాం. ఇంకొకటి, సత్యవాక్యం మనల్ని సత్యవంతులుగా మారుస్తుంది. ఆ సత్యవంతునితో సదాకాలం నివసించడానికి ప్రభు దగ్గరికి మనం వెళ్ళేంత వరకు కూడా ఈ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. మనలో అంతరంగంలో సత్యం కోరే దేవుడు మనస్సాక్షి చేత మనల్ని గద్దిస్తూ, మనల్ని సరిచేస్తూ, మన సత్యవంతుడిగా పూర్తిగా మలచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాని కొరకు ఈ ఆత్మదేవుడు నిత్యము మనలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. దీనికోసమే దేవాది దేవుడు ఈ వనరులను మనకు అనుగ్రహించాడు. తన వాక్యం సత్యవాక్యం అని చెప్పబడింది. ఈ అపోస్తలు అందరూ కూడా ఏం చెప్పారంటే సత్యవాక్యం. ఇప్పుడు దానికి విరుద్ధంగా అసత్య వాక్యాలు వస్తున్నాయి, కానీ వాస్తవానికి బైబిల్లో ఈ అపోస్తలు బోధల్లో ఎప్పుడు కూడా ఏమున్నది? సత్యవాక్యమే ఉన్నది. గుర్తించండి. కాబట్టి తన దాసుడైనటువంటి తిమోతికి కూడా పౌలు గారు చెప్తూ 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుటను యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఈ మాట గమనించండి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాని. ఏం పేరు పెడుతున్నాడు ఆ వాక్యానికి? సత్యవాక్యం. మన దేవుని వాక్యం సత్యవాక్యం. ఆ వాక్యాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. ఇదే మనల్ని సత్యవంతులుగా తీరుస్తుంది. సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఎవరు ఆయనకిష్టులో వారిని నిత్యత్వానికి తీసుకుంటాడు కదా. ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, నిజంగానే యేసుప్రభు కొండ మీదకి వెళ్ళాడు, తనకిష్టమైన వారిని తన యొద్దకు పిలిచాడు యేసుప్రభు శరీరంతో ఉన్నప్పుడు. కానీ ఈ మాటను ఇలా కూడా చెప్తారు ఏంటంటే, ఆయన ఉన్నత స్థలానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పరలోకానికి. ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేస్తున్నాడంటే, తనకిష్టమైన వారిని పిలిచినప్పుడు వారు ఆయన యొద్దకు వెళతారు. గుర్తించండి. ఈ మాట నిత్యత్వం వరకు అప్లై చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఈ సత్యవాక్యాన్ని అనుసరించి ఎవరైతే సత్య ప్రవర్తన కలిగి ఆయనకి ఇష్టలుగా మారుతారో వారందరినీ ఆయన ఏం చేస్తాడంటే హీ కాల్స్, పిలుస్తాడు. అందుకోసం మీరు చూడండి, మంచోళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. విన్నారు ఎప్పుడైనా ఈ మాట? మంచోళ్ళు తొందరగా వెళ్ళిపోతారు, అందుకు చెడ్డగా ఉండండి, ఎక్కువ కాలం బ్రతకాలంటే. అంతేనా? మీరు చాలామంది చూస్తూ ఉంటారు, అరే భలే మంచిగా ఉంటాడు, తొందరగా వెళ్ళిపోయాడు అంటే దానికి వాక్యంలోనే ఉంది, నీతిమంతులు త్వరగా కొనిపోబడుచున్నారు కదా. కాబట్టి నీతిమంతులుగా తనకి ఇష్టలుగా మలుచుకుని ప్రభు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళిపోతాడు, హనోకుని తీసుకెళ్ళినట్టు కదా. తనకిష్టులైన వారిని ఆయన పిలువుగా వారు ఆయన యొద్దకు వెళ్ళిరి కదా. తనకిష్టమైన వారిని ఆయన ఏం చేస్తాడు? తన యొద్ద చేర్చుకుంటాడు. నిత్యత్వంలో మనం ఉంటాం. ఈ కార్యం అంతా జరిగించేది ఏంటి అంటే తన సత్యవాక్యము. సత్యస్వరూపియగు ఆత్మ మన సర్వసత్యంలోనికి నడిపించి ఆ వాక్యాన్ని అనుసరింపజేసి మనలో ఈ కార్యం జరిగిస్తుంది కనుక హృదయపూర్వకంగా ప్రభువుని మనం ఏం చేస్తాం?
ఆరాధిస్తాం.